హను రాగుపుడి ప్రభాసు తెరకెక్కుతున్న ఫౌజీ సైన్మా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిపోయిందంట. మళ్ళీ సైన్మా షూటింగ్ ఇట్లా వివిధ ప్రాంతాలలో చిత్రీకరించేసిర్రంట. ఇక దాదాపుగా సైన్మా షూటింగ్ ప్రారంభించిన కాడికెళ్ళి హను వాళ్ళ జట్టు మొత్తం షూటింగ్లోనే ఉన్నారంట. నిమగ్నమై మరి కష్టపడుకుంటా పనిచేస్తున్నారంట. అయితే ఇక ఇప్పటికే ఏదైతే భారీ షూటింగ్ ఉంటుందో ఇక అవి ఇంకా జరగలేదంట. ఇక సన్నివేశాల కోసం ఇప్పుడు భారీగా చిత్రీకరించేటందుకు జట్టు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నదంట. మళ్ళీ గిది హైదరాబాద్లో వచ్చే వారంలోనే చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. ఇక గది గిట్ల గిది పెద్ద షెడ్యూల్ లెక్క సమాచారం వినబడుతున్నది. ఇక దీంట్లో ప్రధాన నటీనటులు ఇట్లా పాల్గొనబోతున్నారని సమాచారం వినబడుతున్నది. అంతేకాదు ఇందులో ప్రభాస్ గిట్లా పాల్గొనబోతున్నాడంట. మళ్ళీ ఈ షూటింగ్లనే భారీ యాక్షన్కు సన్నివేశాలతో పాటుగా భావోద్వేగాలతో కూడుకున్న సన్నివేశాలు గిట్లా చిత్రీకరించబోతున్నారంట. ప్రస్తుతం వివిధ స్థలాలలో గిట్లా సెట్లు నిర్మించబోతున్నారంట. ఇక మరోపక్క ఈ సైన్మాల కీలక సన్నివేశాలు ఇప్పుడు ప్రభాస్ మీదనే చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. ఇక ఈ కథనం ప్రకారం చూసుకుంటే హాలీవుడ్ తరహాల సైన్మా ఉండబోతున్నట్లుగా సూచన గిట్లా అందింది. ఇక ఈ సైన్మా గిట్లా అప్పటి కాలంలో నడిచే 1940 నేపథ్యంలో జరగబోతున్నదంట. అంతేకాదు హను శైలి ప్రేమ కథతో పాటుగా బలమైన డ్రామా యాక్షన్ భారీ సన్నివేశాలు గిట్లా చిత్రీకరించబోతున్నారంట. ఇక అందుకు తగ్గట్టుగానే రామోజీ ఫిలిం సిటీతో సహా పలు వివిధ ప్రాంతాలలో ప్రత్యేకమైన సెట్లు నిర్మిస్తున్నారంట. అంతేకాదు ఇక ప్రస్తుతం దానికి సంబంధించి గట్టిగానే ఇక సన్నాహాలు అయితే జరుపుతున్నారంట. ఇక మళ్ళీ ఈ చిత్రీకరణకు గిట్లా ఈ సెట్ల గిట్లా భారీగా ఖర్చు అవుతుంది అని గిట్లా అంచనాలు వేస్తున్నారు. ఇక మొత్తం మీద మునుపెన్నడు చూడని విధమైన కథతోని హను రాగుపుడి కొత్త ప్రపంచానికి తీసుకుపోతున్నాడంట. ఇక ప్రేక్షకులు ఎన్నడూ అనుభూతి చెందని కొత్త కథాంశంతో తీసుకోబోతున్నాడు అని సమాచారం అయితే వినబడుతున్నది. ఇక మరోపక్క హను రాగుపుడి ఈ సైన్మా మొత్తం దేశభక్తితోని ఉండబోతున్నదంట. గది ఇట్లా పూర్తిగా స్వాతంత్రం కన్నా ముందు వచ్చే కథ లెక్క చెప్తున్నారు. ఇక అంటే ఈ సైన్మాల కథలా చూసుకుంటే మొత్తం అప్పటి కాలము మొత్తం సృష్టించి అద్భుతంగా చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తున్నది. ఇక ఇంతకు సీతారామన్ తరహాలనే ఫౌజీ సైన్మాకు గిట్లా కథ పరంగా ఏదైనా స్ఫూర్తి ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.